మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. సో ఏదేమైనా శని వక్ర దృష్టి కోసము, వక్ర దృష్టి వల్ల మరి మీకు ఏ విధమైనటువంటి మంచి చెడులు లభిస్తాయి అనేటువంటి విషయాలను మీకు చెప్పబోయేటువంటి ఈ వీడియోను మీరు శ్రద్ధగా వినండి, తెలుసుకోండి. అదేవిధంగా ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో మీకు అద్భుతమైన విషయం నేను ఒకటి చెప్తున్నాను. ఉదయం బ్రాహ్మీ ముహూర్తం అని, ఉదయం 7 గంటలని, 8 గంటలని, లేదా 10, 12 ఇట్లా ఏ టైమింగ్ ప్రకారంగా మనం ఆ టైమింగ్ ప్రకారంగా టీ, లంచ్, డిన్నర్, టిఫిన్, ఆఫీస్కి వెళ్ళాలి, ఇలా మనం ఎట్లా అనుకొని ముందుకెళ్తున్నామో జాతకములో గ్రహాలకు సంబంధించి ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. అది ఏ సమయానికి ఏ భావము రన్ అవుతే ఆ భావానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలలో మనకు ఆ రిజల్టే ఉంటుంది. జాతక చక్రంలో ఎలాంటి సమయము అనేటువంటిది నడుస్తూ ఉన్నది అనేటువంటి విషయం కోసం నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అవుతున్న వాళ్ళు ఉన్నారు. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, మాట్లాడిన తర్వాత అనేటువంటిది మీకే తెలుసు. ఆల్ ద బెస్ట్. ధనస్సు రాశికి వారికి సంబంధించి ఈ శని యొక్క వక్ర దృష్టి వల్ల మరి ఏర్పడే పెను సంచలనాలు లేదా అద్భుతమైనటువంటి యోగాల తెలుసుకోబోతున్నాం. మరి ధనస్సు రాశి అనగానే వాస్తవానికి చాలామంది ఈ 2-3 నెలల్లో ఒక 30-35 మందితో మాట్లాడుంటారు. 40 మంది వేసుకోండి సుమారుగా, కేవలం ధనస్సు వారే. నాకు వచ్చినటువంటి కాల్స్ కానీ లైక్ డైరెక్ట్ అపాయింట్మెంట్స్లలో ఒక 35% ధనస్సు రాశి వారికి సంబంధించిందే స్ట్రగుల్స్. ఏం స్ట్రగుల్స్లో ఉన్నారు మీరంటే అసలు మామూలుగా లేరు. నిప్పులపై నడుస్తూ ఉన్నారు మీరు. సో నడవాలి, ఆగే పరిస్థితి లేదు. ఆగితే అక్కడ మీకు ట్రీట్మెంట్ ఏది లేదు. అసలు ఎన్ని రోజులు, ఎంతసేపు నడక అనేటువంటిది కూడా మీకు అర్థం కావటం. సో ఏదేమైనప్పటికీ కూడా ధనస్సు రాశి వారికి నేను మొట్టమొదటిగా చెప్పేది, మీ నోరు అదుపులో పెట్టుకోండి దయచేసి అంటున్నా. వాక్కును శుభ్రంగా పెట్టుకునే ప్రయత్నం చేయండి, ఎక్కువగా మాట్లాడకండి. సో గడిచిన ఈ యొక్క మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఇది అసలు నా జీవితమేనా, నాకే ఎందుకు ఇలా, అరే ఇప్పటివరకు ఎప్పుడూ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, అలాంటిది నాకు ఇప్పటివరకు నాకు చిన్న యాక్సిడెంట్ కాలేదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ నాకు యాక్సిడెంట్ అయింది. ఇగో ఇలాంటి సిచ్యువేషన్స్. డబ్బులు పోగొట్టుకోవడం కానీ, మనీ స్ట్రక్ అయిపోవడం కానీ, ఆన్లైన్లో డబ్బులు ఎవరికో ఇచ్చేది ఉంది, మనం ఒక డేట్ పెట్టాం, మనకు రావాల్సిన దగ్గర రాలేదు, వారు మనకు బెదిరింపు ప్రకారంగా ఉండేటువంటి మెసేజ్లు కూడా పెడతారు. దానికి మనకు కాళ్ళు చేతులు ఇట్లా వణికేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి మనం మంచి వాళ్ళమే, కానీ మనకు వచ్చే డబ్బులు మనకు రావట్లేదు. మీరు ఇచ్చే చోట వే ఆఫ్ వర్షన్ ఈ విధంగా లేదు. మీరు అప్పు ఇచ్చినటువంటి వ్యక్తికి ఉన్న మధ్యలో మీరు అప్పు ఇచ్చే చోట ఉన్నటువంటి పరిస్థితిలో ఈ వే ఆఫ్ వర్షన్ చాలా డేంజర్ జోన్గా ఉంది. కోర్టు రిలేటెడ్ ఫైల్స్ ఆగిపోయినటువంటి దాఖలాలు, పెద్ద ఎత్తున ప్రాజెక్టులన్నీ కూడా లాస్ అయిపోయినటువంటి దాఖలాలు, స్తంభించిపోయింది మొత్తం. ఎక్కడికి అక్కడ ఎవరైనా ఏమైనా స్తంభన కొట్టారా మీకు అనే విధంగా ఉంది. సో ఇట్టి తరుణంలో తప్పకుండా మీకు ఏదైనా ఒక మొత్తం బ్లాకేజెస్ నుండి మీరు తప్పకుండా బయటపడాలి అని అనుకునేటువంటి తరుణంలో ఖచ్చితంగా నాతో మాట్లాడండి. నాతో మాట్లాడిన రోజే మీకు శుభం కలుగుతుంది. మాట్లాడిన రోజే ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. శుభం అంటే అదే రోజు రాత్రి లక్ష్మీదేవి డబ్బులు పట్టుకొని వస్తుందని కాదు, మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడడం,
ఎంతో ముఖ్యం. సో అది గమనించుకోండి. మొన్న బళ్ళారి నుంచి ఒక కుటుంబం వారు వచ్చారు. పాపం చాలా బాధలో ఉన్నారు. ధనస్సు రాశి వారు, భార్యది ధనస్సు రాశి, భర్తది ధనస్సు రాశి. ఎట్ ఏ టైం వాళ్ళ తండ్రి గారు చనిపోయారు. భర్త వాళ్ళ తండ్రి చనిపోయిన 4వ నెలలోనే వీళ్ళ ఆ భార్య వాళ్ళ తండ్రి కూడా చనిపోయాడు. చాలా అంటే చాలా షాక్ అయిపోయింది వాళ్ళు. సో సిచ్యువేషన్ చాలా అంటే చాలా క్రిటికల్ పొజిషన్గా ఉంది, అర్థం చేసుకోండి. ధనస్సు ఇక్కడ తల్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును, భూ సంబంధిత ఇబ్బందులు ఫేస్ చేసే పరిస్థితి ఉంది. తల్లికి అనారోగ్య సమస్యలు రావడం కానీ, భూమికి సంబంధించింది ఏమైనా లిటిగేషన్లో ఉండడము, దానికి సంబంధించింది ఏమైనా ఇబ్బందులు మీకు ఏర్పడడం కావచ్చును, లేదా దాని నుండి బయటపడేటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నవి. మీ పిల్లలకు వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి పిల్లలకు తండ్రిది ధనస్సు రాశి అయితే ఆ తండ్రికి సంబంధించినటువంటి పిల్లలకు చక్కటి వివాహము లేదా పిల్లలకు ఉద్యోగాలు రావడాలు కూడా కనబడుతూ ఉన్నవి. కొన్ని అనూహ్యమైనటువంటి సమస్యలు ఉంటాయి ధనస్సు రాశి వారికి. అదేవిధంగా తగాదాలు, కొన్ని ప్రమాదాలు, దీనికి తోడు మనశ్శాంతి అనేటువంటిది లేకుండా ఇబ్బంది పడడము. అదేవిధంగా కొంతమేర ఎవరైతే యొక్క ధనస్సు రాశి వారు ఉన్నారో చక్కటి కీర్తి ధనాదాయము ఉన్నది, శ్రమకు గుర్తింపు కనబడుతూ ఉన్నది, ప్రయాణాలలో లాభాలు కనబడుతూ ఉన్నవి. మీరు చేసుకునేటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో సౌఖ్యంగా ముందుకు వెళ్ళబోతున్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే వ్యక్తిగత జాతకరీత్యా తప్పకుండా నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా చూసుకునే బాధ్యత మీది. అది మీరు గమనించుకోండి. మనకి ఏ విధంగా 2 గంటలు, 3 గంటలు, 12 గంటలు, 1 గంట ఇట్లా టైం ప్రకారంగా మన పని మనం ఎట్లా చేసుకుంటున్నామో ఈ గ్రహాలకు సంబంధించినటువంటిది కూడా కొన్ని పనులు ఈ గ్రహాల వచ్చేటువంటి, ఇప్పుడు శని గ్రహము, కుజగ్రహము, గురుగ్రహము, రాహుగ్రహము, ఈ గ్రహాల యొక్క సమయం వచ్చినప్పుడు మీకు కొన్ని పనులు అవుతాయి. మరి ఆ సమయం ఎప్పుడు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి మీరు. ఆ సమయం ఇప్పుడు 10ంటికి బస్సు ఉంది. సో తప్పకుండా మనం 9, 9:30 వరకు చేరుకుంటే సరిపోతుంది కదా. ఉదయం 10 గంటల నుంచి పడిగాపులు గాయడం అవసరమా అనేది నా కాన్సెప్ట్. కనుక నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటి పాయింట్ నేను చెప్పేది ఇది ఒకటే. కనుక అది గమనించుకోండి. ఆల్ ద బెస్ట్.